బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు సంబంధించినటువంటి కృష్ణలంకలో మిస్ అయినటువంటి గాదే సాయికృష్ణ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే అక్కడైతే ప్రముఖంగా ఎప్పటి నుండో వస్తున్నటువంటి ఆరోపణలు సిఐ నాగరాజు చేతిలోనే మరణించాడు అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ఆధారాలు సిట్ ముందలైతే ఆధారపరిచారు. అయితే ఇక్కడ గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి టోటల్ ఇష్యూ చూస్తే మిస్టరీ అయితే వీడింది అనుకోవచ్చు. మిస్టరీకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే పూర్తి స్థాయిలో గాదే సాయికృష్ణని పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం మే 6, మే 8 రోజులలో 2 రోజులు కనపడకపోవడంతో ఒకసారిగా పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత అక్కడ లాకప్లో అక్కడ 3rd డిగ్రీ ఇచ్చేటువంటి క్రమంలోనే సాయికృష్ణ మరణించాడు అనే కోణం కూడా కొంత బయటకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యం. అయితే పూర్తి స్థాయిలో మరి గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి ఇష్యూలో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకుంటే గాదే సాయికృష్ణమే పలు కేసులు గతంలో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. అయితే గాదే సాయికృష్ణను ఇంట్రాగేషన్ పేరుతోటి ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా అసలు దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా గాదే సాయికృష్ణ పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం, అక్కడ గాదే సాయికృష్ణపై లాఠీచార్జ్ 3rd డిగ్రీ కూడా ప్రయోగించారని కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో మరి ఆ యొక్క కుటుంబం తన తల్లి బయటికి వచ్చి ఎప్పుడైతే నా కుమారుడు మిస్ అయ్యాడో అంటూ కూడా ఎప్పుడైతే రోడ్ ఎక్కిందో ఒకసారిగా 2 రాష్ట్రాల్లో హల్చల్ చేస్తూ ఉన్నది. ఒకవైపు ఆ తునికి సంబంధించినటువంటి పాప కేసు కావచ్చు, ఒకవైపు గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి కేసు కావచ్చు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ములిగిపడేటువంటి కేసు ముందు సిఐ నాగరాజును నిన్న ఆ పోలీసులు ఏసీపీ దైవరాజ్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత సిట్ అధికారులు ముందుకు తీసుకుపోయిన తర్వాత విచారణలో పెద్ద ఎత్తున్నటువంటి ఆ యొక్క సమాచారాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అక్కడ సిట్ అధికారుల ముందర నిజాలను ఒప్పుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి కృష్ణలంకకు సంబంధించినటువంటి ఎస్ఐ అయితే క్లియర్గా పోలీస్ స్టేషన్లో ఒక మృతదేహాన్ని అయితే చూశాను, దానికి సంబంధించినటువంటిది ఎక్కడైతే సరస్వతికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అదంతా కూడా మొత్తానికి కూడా సిట్ ముందల విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఎస్ఐ మొత్తానికి నిజాలుగా కేసాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కాదు, ఆధారాలన్నీ కూడా మాయం చేసేటువంటి విధంగా సిఐ నాగరాజ్ చేశారనేది కూడా పెద్ద ఎత్తున ఆయన ఒప్పుకున్నటువంటి నేపథ్యం. అయితే సిఐ నాగరాజ్ ఎందుకు చేశారనేది కూడా బయటికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే కృష్ణలంకకు సంబంధించినటువంటి ఇష్యూలో కొంత నాగరాజుకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడ 1500 సీసీటీవీ ఫుటేజ్ పెట్టి కృష్ణలంకలో రౌడీజాన్ని తగ్గించాడు, గంజాయిని తగ్గించాడు, డ్రగ్స్ని తగ్గించాడు, మానభంగాలు తగ్గాయి, మర్డర్లు తగ్గాయి అంటూ కూడా మద్దతుదారులు సిఐ నాగరాజుకు సపోర్ట్ చేస్తూ ఒకసారిగా భారీగా నిన్న ర్యాలీ చేసినటువంటి నేపథ్యం చూస్తున్నాను. వైపేమో పూర్తిగా ఈ యొక్క కేసు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ స్టేషన్ నుంచి పారిపోయాడంటూ కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆరోపణలలో భాగంగా ఇక్కడ మే 9న మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకొచ్చిన మాట నిజమే, కానీ అతను పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయాడంటూ కూడా సిట్ విచారణలో ఆయన పేర్కోవడం జరిగింది. తర్వాత ఒక రౌడీ షీటర్ పోలీసుల కంటే ముందే అంత ఈజీగా కంటి ముందే ఎలా పారిపోతాడు అనే దానికి కూడా దగ్గర సరైనటువంటి సమాధానం, అంటే సిట్ అధికారులు అంటే ఇంతమంది పోలీస్ వ్యవస్థనగా ఒక రౌడీ షీటర్ అనేటువంటి వ్యక్తి లేదంటే ఒక సామాన్యుడు కావచ్చు ఎవరైనా కానీ గాదే సాయికృష్ణ ఎలా తప్పించుకున్నాడనే ప్రశ్నలు కూడా సిఐ నాగరాజ్ ముందున్నటువంటి నేపథ్యం. అయితే సీసీటీవీకి సంబంధించినటువంటి డిలీషన్ కావచ్చు, టెక్నిషియల్ ఇష్యూ సాగు అనేది కూడా పెద్ద ఎత్తున సిట్ అధికారులకు ఎన్నో అనుమానాలకు తావిచ్చినటువంటి సందర్భంలో అక్కడ సాయికృష్ణ స్టేషన్లో ఉన్నటువంటి రోజు రాత్రి ఏం జరిగిందన్నది కానీ కీలక ఆధారమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ మాయమవడంపై కూడా సిట్ అధికారులు అక్కడ టాస్క్ ఫోర్స్ అధికారులు కొంత వాళ్ళపై సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాలకు సంబంధించినటువంటి నిర్మూలన జరిగింది, సాక్ష్యాలకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అని కూడా డిలిటేషన్ జరిగినాయి అనేది కూడా పెద్ద ఎత్తున సిట్ అధికారుల ముందు సిఐ నాగరాజ్ చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే పూర్తిగా అసలు సిఐ నాగరాజ్ ఏదైతే స్వర్గపురికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఉందో శ్మశాన వాటికకు సంబంధించినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, అసలు ఎలా చేశారు, అసలు సాయికృష్ణ మీద టార్గెటెడ్ ఎందుకు చేశారు సిఐ నాగరాజు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక ఆరోపణలు వస్తూ ఉంటే సిట్ అధికారుల ముందైతే పొంతం లేనటువంటి సమాధానాలు చెప్తూ అక్కడ వాళ్ళు అడుగుతున్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలు, అసలు ఎందుకు కృష్ణలంకకు సంబంధించినటువంటి ఆ ఏరియాలో సాయికృష్ణనే టార్గెటెడ్గా అయ్యారో అనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారణిస్తుంటే దాంట్లో పొంతన లేకుండా అసలు అంటే నాకు తెలియదు ఏం జరిగిందో మర్చిపోయానన్న కోణంలో కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. పూర్తిగా మరి సాయికృష్ణ విషయంలో సిఐ నాగరాజు విషయంలో అక్కడే ఉన్నటువంటి ఎస్ఐ అయితే ఒప్పుకోవడం జరిగింది. అంటే అక్కడైతే నేను స్టేషన్కి డ్యూటీపై వెళ్ళినటువంటి సమయంలో అక్కడ మృతదేహం ఉన్నది, కానీ అది ఎవరిదో నాకు తెలియనటువంటి నేపథ్యం. అయితే అక్కడ ఏదైతే
దీనికి సంబంధించినటువంటి స్వర్గపురి శ్మశాన వాటికకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి కాల్స్తారు. దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్, గాదే సాయికృష్ణకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మరి చూడాలి, అంటే గాదే సాయికృష్ణ విషయంలో ఆ సిట్ అధికారుల ముందు ఇప్పుడు సిఐ నాగరాజ్ అయితే అడ్డంగా ఇరుక్కుపోయారని చెప్పుకోవచ్చు. తర్వాత ఎస్ఐ చేసినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో, తర్వాత ఈ శిక్ష అనేదాన్ని అంటే కోర్టులో కూడా మాట మార్చకుండా సిఐ నాగరాజు విషయంలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ అయితే వాంగ్మూలం చేయడం జరిగింది. అంటే పూర్తిగా మరి ఏం జరుగుతుందో అనేది కూడా కొంత అల్జడి జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. ఒక సిఐ నాగరాజు అసలు ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు, అసలు ఎందుకు గాదే సాయికృష్ణపై లాక్ ఆఫ్ డెత్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందా, తాడ్డికి ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందా అనేది కూడా ఎన్నో ప్రశ్నలు సిఐ నాగరాజు ముందు సిట్టి ఉంచినా కూడా ఎక్కడ కూడా పొందలేనటువంటి సమాధానం చెప్తారు. అయితే మరొకటి, ఇదైతే గాదే సాయికృష్ణ ఉన్నాడు 23 కేసులలో విక్టిమ్ అయినా ఆయనపై 23 కేసులు ఉన్నటువంటి సందర్భం. అయితే మరి దానికి సంబంధించినటువంటి విషయంలో మైనర్ బాలికకు సంబంధించినటువంటి రేప్ ఏదైతే ఉందో ఆ యొక్క రేపుకు సంబంధించినటువంటి విషయంలోనే కొంత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ కొంత కమ్యూనిటీ కూడా సేమ్ కమ్యూనిటీ ఉండడం, తర్వాత ఇదంతా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. అదే మద్దతుదారులు మాత్రం పోలీసు వ్యవస్థ మీద రాజకీయ జులుం చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు కుట్రలు చేస్తూ ఉన్నాయి. సిఐ నాగరాజ్ సిన్సియర్ ఆఫీసర్ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి సిట్ అధికారులు మరిన్ని అప్డేట్స్ ఏం చెప్పనున్నారో, ఆ సిఐ నాగరాజ్కి ఎలా ఉండబోతా ఉంది, కస్టోడియల్కి సంబంధించినటువంటి లాకప్ డెత్ విషయంలో ఇంకెన్ని సమాచారం అంతుందో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.